ఈ చీర నాకు ఎంతో స్పెషల్, ఎందుకంటే ఇది మమ్మీ చీర. మమ్మీ చీరలో ఇది ఒక్కటే ఎందుకంత స్పెషల్ అంటే మా మమ్మీ ఎంగేజ్మెంట్ అప్పుడు ఇదే కట్టుకుంది. పెళ్ళి అయ్యి కూడా 30 years అయింది. మా మమ్మీ చీరని ఇంకొంచెం మోడిఫై చేద్దాం అనుకుంటుంది. ఈ లేస్ మొత్తం 9 meters వచ్చింది. బార్డర్ కలర్ ఉంటేనే బాగుంటదని బాటిల్ గ్రీన్ ఆర్డర్ పెట్టుకుని. మీకు ఒక టిప్ చెప్తా, మనము శారీకి లేస్ కుట్టించిన తర్వాత ఒకసారికి కట్టేస్తాం, కానీ ఇంకో దానికి కూడా సేమ్ తీసుకోవడం ఎందుకు? దూరం దూరం కుట్లేసుకుంటే ఈజీగా ఈ వేరే శారీకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎట్లుంది నా ఐడియా? పలే అదిరిపోలా. అసలు ఎంత బాగుందో, నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మరి చూస్తేనే ఎంత బాగుంది, కట్టుకుంటే ఎంత బాగుంటది. ఇంత చేసిన తర్వాత కట్టుకోకుండా ఉంటనా? ఎప్పటి నుంచో కోరిక ఉండే మమ్మీ చీర కట్టుకోవాలి అని. ఈ రోజుకి తీరింది. లేస్ అటాచ్ చేసేసరికి శారీ లుక్కే చేంజ్ అయిపోయింది అనుకోండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటది. అమ్మ చీర కదా. సరే మీరు చెప్పండి, లేస్ పెట్టినందుకు శారీ బాగుందా లేకపోతే చెడగొట్టేస్తానా? నా కళ్ళతో చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. అట్లా అని నా కళ్ళు డొనేట్ చేయమని అడగకండి.